ఎన్నో వేల సంవత్సరాల క్రితం హస్తినాపురమనే మహారాజ్యాన్ని శాంతను మహారాజు పాలించేవాడు. అతని రాజ్యం సంపదతో, వీరయోధులతో, ప్రశాంతమైన నదులతో వెలిగిపోయేది. ఒకరోజు పవిత్ర గంగానది తీరంలో నడుస్తూ ఉండగా అతడు అపూర్వమైన సౌందర్యం కలిగిన ఒక దివ్య స్త్రీని చూశాడు. ఆమె గంగాదేవి. శాంతను ఆమెను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాడు. గంగా కూడా వివాహానికి ఒప్పుకుంది. కాని ఒక షరతు పెట్టింది. ఆమె చేసే పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిపోయిన శాంతను ఆ మాటకు ఒప్పుకున్నాడు. వివాహం తర్వాత ప్రతీసారి ఒక శిశువు పుట్టినప్పుడు గంగా ఆ బిడ్డను తీసుకుని నదిలో కలిపేది. శాంతను హృదయం బాధతో నిండిపోయినా తన మాటకోసం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం అతడు ఆగలేకపోయాడు. ఆపు అని గట్టిగా అరిచాడు. అప్పుడు గంగా నిజం చెప్పింది. ఆ పిల్లలు శాపగ్రస్త దేవతలు అని, వారిని శాపం నుండి విముక్తి కలిగించానని తెలిపింది. కాని శాంతను తన మాటను తప్పడంతో గంగా అతడిని విడిచిపెట్టి ఎనిమిదవ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.